ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు సో ఓజీ సినిమా వచ్చినప్పుడు ఇట్లా మీరు ఏమన్నారు, పుష్ప టికెట్ బాధ్యత అన్నారు. కనీసం 300 కోట్ల ఇంట్లో ఓట్లేయాలి. నాకు ఇప్పుడు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు పుష్ప 2 దేవన్ రికార్డ్ ప్రాజెక్ట్ చూపలేదు 280 కోట్లు. సో హాయ్ గైస్ అందరికి. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు రామ్ చరణ్ నా ఫ్యాన్స్ ఏమంటారు అంటే పుష్ప 2 రికార్డ్ అయితే క్రాస్ చేద్దామంటారు. సో ఎందుకట్లా మీరు ఏ సినిమా వచ్చినా కానీ మొన్న అయితే ఓజీ సినిమా వచ్చింది. సో ఓజీ సినిమా వచ్చినప్పుడు ఇట్లా మీరు ఏమన్నారు, పుష్ప రికార్డ్ క్రాస్ చేద్దాం అన్నారు. కనీసం 300 కోట్ల ఇంట్లో ఓట్లేయాలి. దాని తర్వాత ఇప్పుడు పెద్ద వచ్చింది. ఇది వచ్చినప్పుడు ఇట్లా మీరు అందరూ అదే అంటారు. సో ఎందుకట్లా సార్ నాకు కామెంట్ చేయండి. నాకు ఇప్పుడు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు పుష్ప 2 దేవన్ రికార్డ్ క్రాస్ చేసి చూపలేదు 280 కోట్లు క్రాస్ చేసి చూపించారు. నేను చూస్తా. ఇంకోటి ఏంటంటే మా పుష్పడి కూడా ఎందుకట్లా అంటారు మీరు క్రాస్ చేద్దామని. ముంగట సినిమాలు లేవా, వెంకల సినిమాలు లేవా, ట్రిపుల్ ఆర్, కల్కి, సలాడ్ ఇలాంటి సినిమాలు లేవా? డైరెక్ట్ పుష్ప రికార్డ్ క్రాస్ చేద్దామంటారు. ఇప్పుడు పుష్ప 2 రికార్డ్ క్రాస్ చేయాలంటే మళ్ళీ బాయ రావాలి, మళ్ళీ దేవాన్ రికార్డ్ క్రాస్ చేయాలన్నా మళ్ళీ బాయ రావాలి. సో అర్థమవుతుందా? ఇంకోసారి ఏంటంటే పుష్పాని కంపేర్ చేయకండి, వేరే సినిమాని కంపేర్ చేయరు. కానీ అంత పెద్ద సినిమాని మీరు కంపేర్ చేయకండి అసలు. నేను ఇదే చెప్తున్నా మీకు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి కంటెంట్ వస్తాయి, మంచి మంచి ట్రోల్స్ ఇట్లా వస్తాయి.